నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో ఇళ్లల్లో పనిచేసే కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలో అయితే ప్రయాణిస్తూ ఉన్నారో, అలాగే కువైట్ దేశం మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక భారతీయ డ్రైవర్ రెడ్ హ్యాండెడ్గా అయితే దొరకడం జరిగింది. వివరాల్లోకి వెళితే, తన యొక్క కువైట్ యజమానికి తెలియకుండా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసి విక్రయించినందుకు ఒక భారతీయ డ్రైవర్ను హవల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆ యొక్క భారతీయ డ్రైవర్ హెరాయిన్ అమ్మకాన్ని సులభతరం చేయడానికి స్పాన్సర్ యొక్క తన కువైట్ యజమాని యొక్క కారును ఉపయోగిస్తూ ఉన్నాడు. వెబ్సైట్లో అతను ఎంచుకున్న ప్రదేశాలలో మాదక ద్రవ్యాలను ఉంచి నిర్దిష్ట సైట్లలో వాటిని విక్రయిస్తూ ఉన్నాడని చెప్పేసి, అలాగే అరెస్టు తర్వాత ఆ యొక్క భారతీయ డ్రైవరు తన యొక్క తప్పును ఒప్పుకున్నాడని చెప్పేసి తదుపరి విచారణ కోసం, తదుపరి దర్యాప్తు కోసం అతన్ని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భారతీయ డ్రైవరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు ఏవైనా కావచ్చు, కానీ కువైట్ యజమానికి తెలియకుండా కువైట్ యజమాని కారును ఉపయోగించి కువైట్ యజమాని ఇంట్లో మాదక ద్రవ్యాలను నిల్వ చేసి అతనికి తెలియకుండా ఇదంతా జరుగుతుందని చెబుతూ ఉంటేనే నమ్మబుద్ధి కావడం లేదనమాట. ఎందుకంటే కానీ కువైట్ యజమాని అనుమతితోనే కువైట్ యజమాని నీకు నెలకింత డబ్బు ఇస్తాను, మాదక ద్రవ్యాల పంపిణీ చేసేసి పోలీసులు పట్టుకొని వచ్చేటప్పటికి ఆ యొక్క నింద ఏదైతే ఉందో భారతీయ డ్రైవర్ మీద వేసి ఉంటాడని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్క భారతీయుడు కానీ కువైట్ యజమాని అనుమతి లేకుండా మనం చూసుకుంటే తాను తినే తిండి ఏదైతే ఉందో పక్క డ్రైవర్కు ఇయ్యాలన్నా సరే భయపడతాడు. అటువంటిది కువైట్ యజమానికి తెలియకుండా తన కారును ఉపయోగించి, తన ఇంటిని ఉపయోగించి ఇలా చేస్తూ ఉన్నాడంటే నమ్మబుద్ధి కాలేదు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క డ్రైవర్ కూడా తప్పు ఒప్పుకున్నాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.